రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని ప్రశ్నిస్తుంటే ఇంకో విషయాన్ని తీసుకొచ్చి పంపించి కొత్త విషయాన్ని సమస్యగా తీసుకొచ్చి ఆ సమస్య వైపే ప్రజలు తిరిగేటట్టు చేస్తాం. ఇట్లాంటి సమస్య చేయడం అనేది మనం ముఖ్యమంత్రి చాలామంది చూసాం. ప్రజలకు బాధ్యత వహించే విధంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విషయంలో ఆలోచించి విజ్ఞులతో మాట్లాడి ముందు తీసుకొని అందరూ సహకరిస్తాం. కానీ ఆయన గౌరవ సలహా ఇస్తే ఎవరో చెప్తే ఎక్కడో చూసి వచ్చి నేను అట్లే చేస్తాను ఏదో చెప్తుండే అది కరెక్ట్ కాదు. సోదరి రచయిత గారు చెప్పారు, ఆస్ట్రేలియా గురించి చెప్పారు, సిడ్నీ గురించి ఇవన్నీ కూడా చెప్పారు. మేము ప్రపంచం చాలా దేశాలు నిర్వహించాం. వాళ్ళ జనాభా ఏంటి, మన జనాభా ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి. ప్రతి పట్టణాలు నదీ పరివాహక ప్రాంతంలో పుట్టినాయి. నైజాం జనాభాలో అప్పుడు 10 లక్షలు 15 లక్షలు జనాభా ఉంది. 20-30 ఏళ్లలో నది మొత్తాన్ని అభివృద్ధి చేశారు. మూచగుండ విశ్వేశ్వరయ్య ఈ వరదల నుంచి కాపాడడం కొరకు గండిపేట, నిజాం సాగర్ ఇవన్నీ కూడా కట్టి, అట్లా కింద నల్గొండ జిల్లాలో కూడా ఆసిఫ్ నగర్ కాలువ ఇతర కాలువలను కూడా పెట్టి నదీ పరివాహకాన్ని ఆయన అభివృద్ధి చేశారు. పట్టణ అభివృద్ధి అవుతున్నది. ఇప్పుడు మాకు వచ్చి 78 ఏళ్ళు స్వతంత్రం వచ్చి కానీ ప్రభుత్వాలు వచ్చి కానీ ఇలా 50 సంవత్సరాల పైగా కాంగ్రెస్ వాళ్ళు. మరి హైదరాబాద్ పొల్యూషన్కి ఎవరు కారణం? పట్టణీకరణ చేసేటప్పుడు ఏవైతే డిటీసీకి లేఅవుట్ కానీ అర్బనైజేషన్ చేసేటప్పుడు కానీ ఫారెస్టేషన్ పెంచేటప్పుడు కానీ అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేయాలి. విదేశాల్లో అట్లాంటి ప్రణాళికాబద్ధంగా చేస్తారు. అమెరికాలో ఒక చెట్టు తొలగించాలంటే తన ఇంట్లో చెట్టునైనా వితౌట్ పర్మిషన్ లేకుండా చెట్టు తొలగిస్తాడు వీళ్ళు. డ్రైనేజ్ కట్టాలని ఎట్టగట్టాలని వీళ్ళు. మన వాళ్ళు ప్రోత్సహించే వ్యర్థాలన్నిటి కూడా నదిలో కల్పించే కార్యక్రమం వీళ్ళే తీసుకున్నారు 50 ఏళ్ల కాలంలో వాళ్ళ కాలంలో. మరి క్రమేణా నదే కాదు భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమయ్యి జీవితం లేని పరిస్థితి వచ్చింది. ముందు దీన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ పరిపాలించే వాళ్ళు ఏం చేయాలి? మా వాళ్ళు 50 ఏళ్ళు పరిపాలన చేసి మా కాంగ్రెస్ వాళ్ళు మేము మా పరిపాలన లూజ్గా వ్యవహరించడం ద్వారా బాధ్యత వ్యవహరించకపోవడం వల్ల ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా ముందు తీసుకోకపోవడం వల్ల పట్టణీకరణలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఒకవేళ వచ్చింది అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటున్నావు. ముందు హైదరాబాద్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని ఎఫ్యులెంట్ విడుదల చేస్తున్నాయి, ఇప్పటికీ మన గ్రౌండ్ వాటర్ ఎంత పోతుంది, వాళ్ళందరినీ కంట్రోల్ చేసే పరిస్థితి. ఫస్ట్ ఫార్మసీ పెట్టి కోట్ల ఎగుమతి చేస్తున్న మంచిదే, కానీ పొల్యూషన్ మనకు ఎగుమతులేమో లాభాలేమో వాళ్ళకు. మరి వాళ్ళని కంట్రోల్ చేసేవాను నువ్వు ఆ ఎఫ్లుయెన్స్ ఏదైతున్నదో దాన్ని కంట్రోల్ చేసే పని నువ్వు చేసావా? మా నల్గొండ జిల్లాలో చూస్తే ఇప్పుడు దివీష్ వీళ్ళందరూ ఏది నదిలో ఏపూర్ వాగలో కానీ ఆ మూసి వాగలో కానీ అడవిపల్లి వాగలో కానీ ఇంకో కానీ అంతా కలిసి తీసుకొచ్చి అట్లా పడేది. ఈవెన్ రైస్ మిల్ కూడా వాళ్ళ పొల్యూషన్ తీసుకొచ్చి పెడతారు. ఒక నది జీవనది కావాలంటే ఒక్కరోజు నేను చెప్పగానే 1,50,000 కోట్లు పెట్టగానే కాదు. చాలామంది మనం చూస్తారు ఒక ప్రాజెక్ట్ కట్టి తెల్లారు ఏం పడిచిపోతే అది వెళ్ళిపోతుంది. అనేక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు కానీ ఎఫ్లుయెంట్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు మనం అనుకో డీసాలినేషన్ ప్రాజెక్టులు కానీ లేదు ఇప్పుడు మూసీలో ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టారో అవన్నీ నడపలేదు. నువ్వు నడిపి ఇవన్నీ చేస్తే ఇంకెక్కడెక్కడ తక్కువతో దాన్ని నువ్వు అడిగితే ప్రజలు ఎవరైనా ఇస్తారు. ఉన్నది వాడుకోకుండా ఉన్న సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయకుండా నేను మొత్తం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 1,50,000 మందిని తొలగించి పేదరికాన్ని మరింత పేదవాళ్ళని తయారు చేసి డిస్ప్లేస్మెంట్ పెంచి భూసేకరణ చట్టం నేను అమలు చేయాలి 2013 చట్టాన్ని నా ఇష్ట రాజ్యాంగం చేస్తే అయ్యే జాగీర్ కాదు. ముందు ఇది ప్రజల రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, విధానం ఉంది, ప్రయారిటైజేషన్ ఉంది. 5,000 కోట్లు పెట్టి గాంధీ నిధి కడతా అంటాడు. మన ఒక మేడం ఎవరో వీడియో పెట్టారు, చాలా చక్కగా ఉంది. చైనాలో స్కూల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మన తెలంగాణ స్కూల్స్లో 5,000 కోట్లు పెట్టి స్కూల్ కట్టాయండి ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎట్లా పెట్టకూడదు చెప్తాడు. 4th సిటీ 5,000 కోట్లు పెట్టి 70 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నాడు. ఊరు లేదు, పాడు లేదు. 5,000 పెట్టి రోడ్లు వేస్తున్నాయంటే ఊరు లేదు, ఎది లేదు. ఆ ఊరు వచ్చేసరికి రోడ్డు అయిపోతుంది. గచ్చిబౌలి మీద
మెట్రో ఎక్కువ విమానం పోయేటోళ్ళంతా గచ్చిపోలు ఆ ఏరియా వైట్ కాలరే పీపుల్ ఎక్కువ మూమెంట్ వారిదేమో రద్దు చేసిండు అక్కడ మెట్రో వేస్తాడు పబ్లిక్ లైఫ్ అడ్డం పెట్టారు అంటే అభివృద్ధి యొక్క ఆలోచన ఎంత రాంగ్ ఉందని చెప్పడానికి అభివృద్ధి చేయదని ఎవరో అంటే బట్ దెర్ ఇస్ ఏ ప్రయారిటైజేషన్ అంతేకాదు ప్రాథమికంగా వనరుల్ని 1, 1, 2, 3 ఇట్లా చేసుకుంటూ పోతే ఏది అవసరం ఉందో దాన్ని అందరూ ప్రజలు అంగీకరిస్తాం ఏదైనా నేను 1,50,000 కోట్లు కట్టినా అందరు వెళ్ళిపోయి నేను కట్టేస్తా అదానికో ఇస్తా అమ్మానికో ఇస్తా రిహాబిలిటేషన్ పేరుతోటి ప్రజల్ని వెళ్ళగొడతా కానీ వీళ్ళందరికీ కూడా అర్బనైజేషన్ పేరుతోటి లేదా వ్యాపారవేత్తలకు అంటా పెడతా అంటే ఇది కరెక్ట్ కాదు సింగపూర్లో నది పాటు చిన్న బాగుంటుంది మీకు లండన్లో ఎంత ఇప్పుడు పాపులేషన్ 1 జనాభా దాని సంపద ఎంత సంపద ఖర్చు పెట్టారు ఎంతకాలం పెట్టారు కానీ హైదరాబాద్ని సుందరీకరణ పేరుతోటి వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదు సుందరీకరణ అవసరమే కానీ లిమిటేషన్ ఇద్దే టెక్నాలజీ ఇద్దే డబ్బు దుర్వినియోగం కాకుండా ఖర్చు పెట్టే పద్ధతి ఇలా మొత్తం హైదరాబాద్ సర్వే చేయండి ఎవరు వ్యర్థాలు విడుదల చేస్తారు ఎవరి వ్యర్థాలు మనం కంట్రోల్ చేయండి ఫస్ట్ ఈ నదికి వచ్చే వాటిని ఎక్కడెక్కడ ఆపండి ఆ తర్వాత ఉన్న వనరులన్నింటిలో ఇదివరకు ఒకసారి కేసీఆర్ గారు ప్రకటించారు నువ్వు దాన్ని అమలు చేయి ఫస్ట్ ఈ ఎఫ్లెట్ 32 కాదు ఇంకా 100 కింద నల్గొండ దాకా వాడపల్లి దాకా కట్టుకుంటాము నువ్వు ఇవన్నీ చేస్తే తక్కువ ఖర్చుతోటి ల్యాండ్ ప్రాబ్లం లేకుండా చెప్పాడని చెప్పాను నదిని డీపెండ్ చేయొచ్చు సముద్రాలే చేస్తాడు నది చేయకపోవడం సమస్య పోర్ట్ సీ పోర్ట్లో మనం డీపెండ్ చేస్తున్నావా డీపెండ్ చేస్తావా నదిని అది సముద్రాన్ని మరి నది చేయకపోవడం సమస్య ఉంది ఇవన్నీ కాదు తన గొప్పతనం చూపించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఆయన చేస్తున్న 5-6 చేస్తే అవన్నీ కూడా అభ్యంతరమైన విషయం ఇప్పుడు లగచర్ల అన్నాడు ఉన్న ఇదివరకు పెట్టిన ఫార్మసీని తీసేసి లగచర్ల సీట్ పెట్టి ఇది ఎక్కడ పోయి చెత్త అంటే నువ్వు ఓటు చేస్తా ఒక ఆయన ఓటు చేస్తే ఆయన కాదు నేను చేయను అనే మాట ఇది కరెక్ట్ కాదు వ్యవస్థ అనేది కంటిన్యూషన్ ఉండాలి ఒకవేళ అలా తప్పు ఉంటే దాన్ని సరి చేయాలి నువ్వు కాళేశ్వరం కట్టేవాడు కూలిపోయిందని ప్రచారం కూలిందని బాగు చేసి మనగారిగా కానీ 1,00,000 కోట్ల రూపాయలు 85,000 కోట్లు ఖర్చు పెడితే నిరుపయోగం చేసే నువ్వైతే ఇలా నీకు 2 రోజుల తర్వాత అర్థమైపోతుంది ప్రతి ప్రాజెక్టులో కొన్ని సమస్యలు వస్తాయి పోలవరం వచ్చింది అంత పోయింది మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కట్టేశారు ఇట్లాంటి ఆలోచన లేదు డిస్ట్రక్టివ్ నేచర్ ఈ కన్స్ట్రక్టివ్ నేచర్ ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి అభివృద్ధి అనేది ఎవరి సొంతం కాదు దీర్ఘకాలికంగా చేస్తే అభివృద్ధి నైజాం కాలం నుంచి 400 ఏళ్ళ నుంచి కాకినాడ కట్టిన అభివృద్ధి అనేది వస్తుంది మధ్యలో 50 ఏళ్ళు మనం ఖరాబు చేస్తున్నాం బుద్ధి వచ్చింది ఇప్పుడు సరి చేసుకుంటున్నా దానికి మెథడ్స్ ఉన్నాయి ఇవన్నీ చేయాలి తప్ప తన వ్యక్తిగతమైన ఆలోచనతో తన గొప్ప కీర్తి కాంతి కొరకు వ్యవహారాలు చేస్తుంది కరెక్ట్ కాదు మనం అందరూ కూడా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది లిమిటేషన్స్లో కూడా నువ్వు ముందు అభివృద్ధి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఏంటంటే బఫర్ జోన్ గురించి ఆయన నేర్పడమే చట్టంలో ఉంది ఎఫ్టీఎల్ చట్టంలో ఉంది ఫుడ్ ట్యాంక్ లెవెల్ చట్టమే ఉంది ఎఫ్టీఎల్ లోపల పట్టాలు ఇచ్చారు పట్టాలు సిద్ధం చేసుకోవచ్చు భూసేకరణ ఏదైనా ఇల్లు కట్టడం లేదని ఉంది బఫర్ జోన్ అంటే ఆ ఏరియా రక్షించడం కోసం ఉండదు ఓకే ఎందుకు నది కొట్టుకపోతుంది ఇప్పుడు నీకు నదీ పరివాహక ప్రాంతాలు చెట్లు తీసేసి ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు ఎవరికి మిలిటరీ వాళ్ళు ఒకప్పుడు అనంతగిరి శానిటోరియం టీబీ వచ్చింది అక్కడ పోతే వైద్యం గాలికే వైద్యం వచ్చింది రక్తం బాగా పెరిగి నువ్వు దాన్ని అట్లాంటి లేక అభ్యంతరం లేదు కానీ వద్దన్న పని నేను చేస్తా విగ్రహం వద్దంటే నేను పెడతా విగ్రహాలు ఎవరు కావాలి ఫుడ్ కావాలి ప్రజలికం వల్ల అభివృద్ధి కావాలి ఉన్న విగ్రహాలు రాయేసి పలగొడితే పనిచేయాలి ఉన్న విగ్రహాలు దిక్కులేదు గాంధీ విగ్రహాలు కొన్ని వేలు ఉన్నాయి రాజశేఖర విగ్రహాలు కొన్ని వందలు ఉన్నాయి అనేక మంది విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహం ఆయన పెట్టిపోతే ఒక ఆయన కూలబడుతుంది ఇది ఏమిటి పైగా నడి రోడ్డు మీద నువ్వు నడి రోడ్డు మీద ఇట్లాంటి జరిగి అబ్స్ట్రక్షన్ అటు గురించి నువ్వు ఆలోచన చేస్తే అర్థమవుతుంది కానీ నేను ఇంత పెద్ద ఎత్తు పెడతాన్ని 2047 కల్లా అభివృద్ధి చేస్తారు ఫోటో పెట్టేసి ప్రజల్ని భ్రమింపజేస్తుంది ఇది రాష్ట్రం అభివృద్ధి అనేది పేదల స్థాయి నుంచి అభివృద్ధి రావాలి పేదరికాన్ని తగ్గించే అభివృద్ధి కావాలి తప్ప సంపన్నులను మరింత సంపన్నులు చేసే అభివృద్ధి ఏమిటో అది కరెక్ట్ కాదు అది ఏ దేశమో చేస్తే అది సరైనది కాదు ఎందుకు సెంట్రలైజ్ అయిపోతుంది పెట్టుబడి అయినప్పుడు సెంట్రలైజ్ అయిందో
పేదరికం కట్టుడైంది, వాళ్ళ ప్రయోజనం కాపాడే వ్యవస్థ తయారైంది. ఇట్లాంటి పద్ధతిని మనం వ్యతిరేకించవలసి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అంగీకరించబడితే తక్షణమే అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, బాధితులకు అభిప్రాయాలు తీసుకోవాలి. నష్టం తక్కువతో ఎక్కువ ప్రయోజనం పని మనం చేయాలి. ఖర్చు తక్కువ ఎక్కువ ప్రయోజనం పని ఆలోచిస్తే మంచిది. అట్లాంటి చర్య చేయడానికి మనం అందరం కూడా దాన్ని కృషి చేయాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీ కూడా అట్లాంటి ఉద్యమాల్లో మేము పాల్గొంటాం. ఆల్రెడీ మా వైపు నుంచి కొంత సర్వే ఆసక్తి పెరిగింది. మా విధానం కూడా చెప్పాము. ఇప్పుడు మా విధానం స్పష్టంగా రేవంత్ రెడ్డి అనుసరించే విధానం కరెక్ట్ కాదు. దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో చెప్తారు, అప్పులు అప్పులు అంటున్నాడు. నేను మరి ఇప్పుడు దీని డబ్బులు ఎక్కడ అంటే వాడే తెచ్చి పెడతాడు. అంటే ఎవరిలో ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్నాడు. లేదు అప్పు తెస్తాడు, అప్పు తెచ్చి అసలు అప్పు బాగా ఉపయోగపడేది చేస్తాడు. ఆ డబ్బు అంతా మనది అప్పు, ప్రయోజనం అయ్యేవరకు కొంతమంది ప్రయోజనం కాపాడే పని చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. అందుకని ఆలోచన మారేటట్టు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం అందరూ కూడా గట్టి కృషి చేయాలి. నిర్వాహకులు ఈ చర్చ చేయడం అనేది మంచి విషయం. ఈ చర్చను మేము బలపరుస్తున్న ముందు తీసుకెళ్ళాలంటే మా పార్టీ నిర్వహిస్తాం.